హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు సీరియల్‌లో మాహా చక్రితో మీ అన్నయ్య ఆర్కిటెక్ట్ అని ఎందుకు అబద్ధం చెప్పారు? అనగానే చక్రి షాక్ అయ్యి, నేనేం విన్నాను? తనేం అడిగింది? అని లోపల అనుకుంటూ, ఏంటండి? అని మాహాని అడుగుతాడు. అప్పుడు మాహా, పెద్ద ఆర్కిటెక్ట్ అని ఎందుకు అబద్ధం చెప్పారు? అన్నయ్య ఆర్కిటెక్టే గదా! అని అంటాడు. ఆ! పదండి. ఎక్కడికి? అని చక్రి అంటాడు. అన్నయ్య ఆఫీస్‌కి రండి. అని చేపట్టుకొని పిలుస్తా ఉంటే చక్రి, మీరేంటండి? ఏ ఆఫీస్‌కి? అని అడుగుతాడు. వెంటనే మాహా, ఆర్కిటెక్ట్ ఏదో ఒక ఆఫీస్‌లో ఉంటారు గదా! ఏదో ఒక కంపెనీలో పనిచేస్తూ ఉంటారు కదా! సొంతంగా అయినా ఒక ఆఫీస్ పెట్టుకుంటారు కదా! అక్కడికి తీసుకెళ్ళి చూపిచ్చండి రండి అని పిలుస్తా ఉంటే చక్రి మాహా చెయ్యి వదిలించుకొని చూస్తా ఉంటాడు. మహా, ఏమైంది? పాదాలు నేలకి అంటుకుపోయి ఉండిపోయాయా? చెట్టులాగా ఒకే చోట ఉండిపోయారు? పెద్ద ఆఫీస్ ఎక్కడో చూపిద్దురు గాని. రండి అనగానే చక్రి తడబడుతూ, అంటే అన్నయ్యకి ఆఫీస్ అంటూ ఏమీ లేదు అని అంటా ఉంటే మహా సీరియస్‌గా, ఇంకొక అబద్ధం మొదలుపెట్టారెందుకు? నాకంతా తెలిసిపోయింది. ఆ రోజు పెద్ది ఆర్కిటెక్ట్ అయ్యుండి ఎందుకు సింపుల్‌గా వెళ్తున్నారని అడిగితే ఏం చెప్పారు? ఎంత నమ్మకంగా అబద్ధం చెప్పారు? మా అన్నయ్య చాలా సింప్లిసిటీ ఉన్న మనిషి. ఇలాంటి బట్టల్లోనే సైట్‌కెళ్ళి అందరితో కలిసిపోతారు అని చెప్పారా లేదా? అని అంటా ఉంటే చక్రి, ఇప్పుడు మా అన్నయ్య ఆర్కిటెక్ట్ కాదు అని చెప్పిన వాళ్ళే మీతో అబద్ధం చెప్పారు అని అంటాడు. అప్పుడు మహా, "హ్మ్. అవునా? సాక్షాత్తు మీ అన్నయ్యే చెప్పాడు. ఆయన స్వయంగా పనిచేసే సైట్‌కి తీసుకెళ్ళి, నేను ఆర్కిటెక్ట్‌ని కాదు, మేస్త్రీనని మా తమ్ముడు మీతో అబద్ధం చెప్పాడని నిజం చెప్పారు. ఎందుకిలా చెప్పారు? ఎందుకు ఇంటర్వ్యూ పేరుతో నన్ను మభ్యపెట్టి, ఆఫీస్ గుమ్మం దాకా తీసుకెళ్ళి ఇంటర్వ్యూ జరగట్లేదని అక్కడ అబద్ధం చెప్పి, నన్ను ఒక వెర్రిదాన్ని చేసి వెనక్కి తీసుకొచ్చావే! అసలు మీకు అంతరాత్మ అనేదే లేదా? అన్ని అబద్ధాలు చెప్పడానికి మీకు అసలు మనస్సాక్షి అనేదే లేదా? మీరు మీ ఇంటి గురించి చెప్పిందేంటి? ఇక్కడికొచ్చి నేను చూసిందేంటి? వింటేజు, హెరిటేజు, యాన్సెస్ట్రల్ హౌసు ఇవన్నీ ఎలా ఉంటాయో నాకు తెలియదా? తెలియకుండానే నేను ఆర్కిటెక్ట్‌నయ్యానా? ఇల్లు చూడగానే అబద్ధం చెప్పారని అప్పుడే అర్థమైంది. పోనీలే ఇండ్లు సెంటిమెంటేమో అనుకున్నాను. అబద్ధం చెప్పడం గూడా సెంటిమెంటేనా? ఒక అబద్ధం చెప్తే దాన్ని బ్రతికించడానికి, పెంచి పోషించడానికి ఒకదాని వెనక ఒకటి ఎన్ని అబద్ధాలు పుట్టిస్తూ ఉంటారో, ఉన్నారో గుర్తుందా? ఇంకా ఎన్ని అబద్ధాలు చెప్తారు? ఎందుకు నాకు ఇన్ని అబద్ధాలు చెప్పారు? అడ్డంగా దొరికిపోయాక కూడా బుకాయించాలని ఎందుకు చూస్తున్నారు? దీన్ని అబద్ధం చెప్పడం అని మాత్రమే అనరు. మోసం చేయడం అని గూడా అంటారు. ఇంత వర్స్ట్‌గా బిహేవ్ చేస్తారా? ఇంత చీప్‌గా అనబోతుంటే చక్రి గట్టిగా ఆపండి అనేసి, ఇక చాలు ఆపండి. ఒకడు ఒక అబద్ధం చెప్తే దాన్ని పట్టుకొని ఏదో సాధిస్తాడని, దాంతో ఏదో సంపాదిస్తాడని అనుకోవడం మీ భ్రమ. మీకు అబద్ధం చెప్పి నేనేం సాధిచ్చానండి? ఎన్ని కోట్లు సంపాదిచ్చానండి? చివరికి మీ దృష్టిలో ఒక అబద్ధాల కోరుగా మిగిలిపోయాను. ఏదో ఒక రోజు అబద్ధం బయటపడుతుందని నాకే కాదు, ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు. అయినా మీతో అబద్ధం చెప్పాను. ఎందుకు చెప్పానో తర్వాత చెప్తాను. ఎప్పుడు చెప్పాను? మా అన్నయ్య ఆర్కిటెక్ట్ అని ఎప్పుడు చెప్పాను? ఎక్కడ చెప్పాను? మీ ఊర్లో ఉన్నప్పుడే గదా! అనగానే మహా, ఆ! అవును. అయితే? ఊరు మారితే అబద్ధానికి అర్థం మారిపోతుందా? నిజానికి విలువే లేకుండా పోతుందా? అని అంటా ఉంటే చక్రి, ఇంతసేపు మీరు మాట్లాడారు. ఇప్పుడు నేను మాట్లాడతాను. మాట్లాడనివ్వండి అనగానే మహా, ఇంతసేపు నేను నిజాలే మాట్లాడాను. నిందలు వేయలేదు. అనవసరమైన ఆరోపణలు చేయలేదు. ముఖ్యంగా ఒక్క అబద్ధం కూడా ఆడలేదు అని అంటా ఉంటే చక్రి, ఏవండి బెలూన్ని ఒక్కసారి పిన్నిస్‌తో గుచ్చితే చాలండి. పేలిన తర్వాత గూడా గుచ్చి గుచ్చి చంపక్కర్లేదు. అబద్ధం అనే పదాన్ని ఇప్పటికి ఓ 100 సార్లు అనుంటారు. ఇంకాపండి. నేను మా అన్నయ్య ఆర్కిటెక్ట్ అని నేను మీ ఊర్లో చెప్పాను. అది నిజమా? అనగానే మహా, ఆ అబద్ధం మా ఊర్లే చెప్పాననేదే నిజం అనంటది. అప్పుడు చక్రి, అయ్యో రామా! అని తల బట్టుకుంటూ, సరే అక్కడే చెప్పాను. అప్పుడు మీరెవరో నేనెవరో. అప్పుడు మీరు నా కస్టమర్ కూతురు. నేను మీ ఇంటికి కార్ డ్రైవ్ జేయడానికొచ్చిన డ్రైవర్‌ని. అవునా? అని అంటా ఉంటే మహా, ఇవన్నీ అబద్ధాలని నేనేం చెప్పలేదే అని అంటా ఉంటే చక్రి, నిజమే కదా! అప్పుడు మీరు మా ఫ్యామిలీ గురించి అడిగారు.
ఆ ఊరు దాటితే నా అవసరం మీ వాళ్ళకి తీరిపోతే మళ్ళీ నేనెవరో మీరెవరో మీరొచ్చి ఏమీ చూడరు కదా అని నేను అబద్ధం చెప్పాను అనగానే మహా "హ, ఏంటి వచ్చి చూడకపోతే ఒకటి వచ్చి చూస్తే ఒకటా అసలు వాస్తవం చెప్పి ఏడవచ్చు కదా అని అంటా ఉంటే చక్రి ఎందుకు ఏడవాలి అని అంటున్నాను నా ఇంటి గురించి దేవుళ్ళలాంటి మా అన్నయ్య గురించి ఓ కిరాయి డ్రైవరు పరాయి వాళ్ళకి ఎందుకు తక్కువ చేసి చెప్పాలి మా ఇంటి పరిస్థితి చెప్పానంటే మా నాన్న తాగుతాడు అని చెప్పానంటే ఉన్న 4 రోజులు మీరు నన్నెంత చీప్గా చూస్తారు మీరే చెప్పండి మీ అన్నయ్య గురించి ఎవరైనా అడిగితే ఒక రౌడీ ఒక గూండా ఒక జులాయి అని చెప్తారా అనగానే మహా చీ ఆపు తలా తోక లేకుండా మాట్లాడి కన్ఫ్యూజ్ చేస్తున్నారు మీ అన్న గురించి అడిగితే మధ్యలో మా అన్న ఎందుకు దూరిపోయాడు అని అంటా ఉంటే చక్రి కాదండి కస్టమర్స్ ఎంతో మంది నా కార్ ఎక్కుతూ ఉంటారు దిగుతూ ఉంటారు వాళ్ళకి మా అన్నయ్య మేస్త్రి అని ఎందుకు చెప్పాలి కనీసం అబద్ధంలో అయినా అంతెత్తులో చూడాలనుకోవడం అత్యాస చెప్పండి ఎంత విశాలమైన మనసున్న నన్ను మీరంతా చీప్గా చూస్తారా అన్యాయం కాదా అని అంటాడు అప్పుడు మహా తొక్కేం కాదు ఇక చాలే ఆపండి సరే మా ఊళ్ళో నేను పరాయి దాన్ని మీరు కిరాయి డ్రైవరు మీరెవరో నేనెవరో ఈ ఊరొచ్చాను మీ ఇంటికొచ్చాను ఇక్కడే ఉన్నాను మీ ఇల్లు చూశాను బిత్తరపోయినా అడగకుండా మూసుకొని ఉన్నాను మరి పెద్ది గురించి అడిగితే అప్పుడెందుకు నిజం చెప్పలేదు ఒక బిడ్డ పుడితే అపురూపంగా మూతి కడిగి పక్క తడిపితే దుప్పటుతికి స్నానం చేయించి బట్టలు తొడిగి ఇన్ని చేస్తూ ఆ బిడ్డని పెంచి పోషించినట్టు మీరు పుట్టించిన అబద్ధాన్ని ఈ రోజు దాకా ఈ క్షణం దాకా పెంచి పోషిస్తూనే వచ్చారు ఎందుకు అనగానే చక్రి ఎందుకంటే ఇదిగో ఇలాగే నడి రోడ్డు మీద నిలబెట్టి నిలదీసి మీరు నిలబడి నిలువున నన్ను కడిగేస్తారని కస్టమర్స్తో అన్నీ నిజాలే చెప్పాలన్న రూలు ట్రాఫిక్ రూల్స్ లిస్ట్లో ఏమీ లేదు మోటార్ వెహికల్స్ యాక్ట్లో కూడా లేదు మా అన్నయ్య గురించి మీకు అబద్ధం చెప్పానని మీకు తెలియకముందే నిజం ఎలా చెప్పాలా అని ప్రిపేర్ అవుతూ వచ్చాను అని అంటా ఉంటే మహా నమ్మేలా అబద్ధం చెప్పడానికి ప్రిపేర్ అవ్వాలి నిజం చెప్పడానికి ప్రిపేర్ ఎందుకు అవ్వాలి అని అంటది అప్పుడు చక్రి తడబడుతూ అబద్ధం ఎలాగో చెప్పాను కాబట్టి నిజం చెప్పలేకపోయాను అయినా ఇప్పుడు చెప్తున్నాను మా అన్నయ్య ఆర్కిటెక్ట్ కాకపోయినా నేను ఆయన్ని తక్కువ చేయలేను అని అంటా ఉంటే మహా ఆపండి దయచేసి వదిలేయండి అని దండం పెడుతుంది ఒక అబద్ధం దాచడానికి 1000 అబద్ధాలు ఆడారు ఇక నుంచి మీరేం చెప్పినా నేను నమ్మను ఇక నాకేం చెప్పడానికి ప్రయత్నం చేయకండి అని వెళ్ళిపోతా ఉంటే చక్రి వెనకాలే వెళ్తాడు ఏమండి ఏమండి అని ఆగుతుంది వెంటనే చక్రి మీకు కష్టం వచ్చినప్పుడు నేను మీకు తోడుగా ఉన్నాను మీరు నాతో కలిసి చాలా రోజులు ట్రావెల్ చేశారు నేను ఎలాంటి వాడినో నీకు తెలుసు అనగానే మహా ఇప్పుడే తెలిసింది అని అంటది అప్పుడు చక్రి నేను మంచివాడినండి అనగానే మహా అబద్ధం అని చెప్పి ఆటో ఎక్కుతుంది నేను మిమ్మల్ని డ్రాప్ చేస్తానండి అని చక్రి అడుగుతా ఉంటే వద్దండి అని అంటది ఎక్కడికి వెళ్తున్నారండి అని అడుగుతాడు అమెరికా వెళ్తున్నాను అని అంటది ఆ అని చక్రి అంటూ ఉంటే నాకు కూడా అబద్ధాలు చెప్పడం వచ్చు అన్నా పోనీయండి అనగానే డ్రైవర్ని ఆగండి అని చెప్పి ఏవండి నేను మంచివాడినండి ఇది నిజం నేను మోసగాన్ని అనుకోకండి అది అబద్ధం అన్నా పోనివ్వండి అని మహా అంటది ఆటో వెళ్ళిపోతుంది వెనకాల చక్రి ఒక్క అబద్ధం చెప్తేనే ఇంత సినిమా చూపించింది మిగతా అబద్ధాల గురించి తెలిస్తే అని తలబట్టుకొని ఏం చేస్తుందో హూ అనుకుంటూ బండేసుకుని అక్కడ నుండి వెళ్తాడు ఇటు కేశవ బండేసుకుని ఇంటికి వస్తాడు కన్నా ఉరుక్కుంటూ వచ్చి నువ్వా అని అంటాడు అప్పుడు కేశవ ఎవరనుకున్నావు అని అడిగితే చక్రి అన్నయ్య వదినని తీసుకొచ్చాడేమో అనుకున్నాను అనగానే కేశవ ఇంకా ఇంటర్వ్యూ పూర్తయి ఉండదేమో అని అంటాడు అప్పుడు కన్నా ఇంటర్వ్యూ జరిగితే కదా ఏమైంది అని కేశవ అడుగుతాడు ఏదో అయింది నాకు అసలు ఏమీ అర్థం కావడం లేదు మాధవ అన్నయ్య మాత్రం వదినతో మాట్లాడాలని బయటికి తీసుకెళ్ళాడు అని అంటా ఉంటే అక్కడికి మాధవ సైకిల్ వేసుకొని వస్తాడు కేశవ తనేది అనగానే మాధవ ఎవరు అని అంటాడు వదిన అన్నయ్య అని కన్నా అంటా ఉంటే మాధవ అదేంటి ఇంటికి రాలేదా అని అంటా ఉంటే కేశవ నువ్వే తీసుకెళ్ళావంట కదన్నయ్య ఇప్పుడు మమ్మల్ని అడుగుతావేంటి అసలేం జరుగుతుందన్నయ్య అనగానే మాధవ ఆ ఇంటర్వ్యూ జరగలేదు దానికి తనే కారణం అనుకొని బాధపడుతుంది నేను రికమెండ్ చేసిన ఇంటర్వ్యూకి టైంకి వెళ్ళలేకపోయినందుకు
నాకు సారీ చెప్తుంది. అంతవరకు భరించాను. ఇక నా వల్ల కాలేదు. నేనేంటో, నా వృత్తేంటో, సైట్‌లో నేను చేసే పనేంటో కళ్ళారా చూపిస్తే కానీ చక్రి మొదలుపెట్టిన ఈ నాటకానికి తెరపడదని అర్థమైపోయింది. వాడు నటించినంత సులువుగా నేను నటించలేక, నేను ఆర్కిటెక్ట్‌ని కాదు అని చెప్పాను. నేను పనిచేసే సైట్‌కి తీసుకెళ్ళి చూపించాను అని అంటాడు. కన్నా ఇంకా కేశవ షాక్ అయితారు. కేశవ ఏమో నన్ను చెప్పొద్దని నువ్వు చెప్పేసావా అన్నయ్య? తప్పలేదురా అని మాధవ అంటాడు. తప్పేం లేదన్నయ్య. అబద్ధం చెప్పడము అంటే మోసం చేయడమే. మోసం చేసే వాళ్ళ కోసం మనం కూడా అబద్ధాలు చెప్పడం అది పాపం. ఈరోజు చెప్పేంత వరకు నీకు కష్టంగా అనిపించొచ్చు. కానీ గుండెల మీద పెద్ద బరువు దిగిపోయినట్టుగా ఉంటుంది. అనగానే కన్నా పెద్ద బరువు దిగిపోయిందా? అలా చెప్పినందుకే మనందరి మీద కోపం వచ్చి వదిన ఇంటికి రాలేదు అని ఎడ్మొహం పెడతాడు. వెంటనే కేశవ ఒరేయ్ వాడు అబద్ధం చెప్తుంటే మీరందరూ నిజమెందుకు చెప్పలేదని ఏదో ఒక రోజు తను అడిగితే ఏం చెప్తావురా? మన దగ్గర జవాబు ఉంటుందా అని అంటా ఉంటే కన్నా మరి ఇప్పుడు చక్రి అన్నయ్య అబద్ధం చెప్పినందుకు పెద్దన్నయ్య నిజం చెప్పినందుకు వదిన మనసు విరిగి ఇంటికి రాలేదేమో. వాళ్ళ ఇంటికి వెళ్ళదు. మన ఇంటికి రావడం ఇష్టం లేక రాలేదంటే ఏం చేస్తావన్నయ్య అనగానే మాధవ నేనేమైనా తొందరపడ్డానా? పెద్ది పెద్ది అని ఆప్యాయంగా పిలిచేది. పెద్ది కూడా నిజం దాచుంటాడని బాధపడిందా? ఈ ఇంట్లో జరగదు అనుకున్న పెళ్లి జరిగింది. వచ్చి వెళ్ళిపోతే రాదనుకున్న అమ్మాయి తిరిగొచ్చింది. ఒక గాజు బొమ్మలా చూసుకోవాల్సిన ఆడపిల్లను మనసి విరిచేసి వెళ్ళిపోయేలా చేశానా? ఈ ఇంటికున్న శాపమే మన ఇంటి మహాలక్ష్మిని దూరం చేస్తుందా? చక్రీ కాపురం నిలబడదా? మహాలక్ష్మి మళ్ళీ కనపడదా అని ఫీల్ అవుతా ఉంటే కేశవ అన్నయ్య నీ తప్పేం లేదన్నయ్య. ఇందులో నీ తప్పేం లేదని తనకు కూడా అర్థమై ఉంటుంది. ఎవరు ఏంటా అనేది తెలియనంత చిన్న పిల్ల కాదేం తను అని వీళ్ళు ముగ్గురు మాట్లాడుతూ ఉంటే చక్రి అక్కడికొస్తాడు. వెంటనే మాధవ ఒరే చక్రి మహాలక్ష్మి ఏది అని అడుగుతాడు. అప్పుడు చక్రి నన్ను అడుగుతారేంటి? ఇంటికి రాలేదా అనగానే కేశవ అంటే నువ్వు చూసావా అని అడుగుతాడు. వెంటనే చక్రి ఇంటికి వస్తుందనే అనుకున్నాను. నీతోనే ఉందని అనుకున్నాం కదరా అని మాధవ అంటా ఉంటే చక్రి మీరందరూ గొప్పవాళ్ళు అయిపోవాలి. నేను స్వార్థపరుల్లా తనకి కనిపించాలి. చాలా గొప్ప పని చేశారు. కన్నయ్య ఏమో అన్నయ్య వదిన ఎక్కడికెళ్ళింది అన్నయ్య అని అంటా ఉంటే చక్రి నేను ఎతకడానికి వెళ్తాను అని వెళ్తా ఉంటే మాధవ నేను కూడా వస్తాను రా అని అంటాడు. అవసరం లేదు. ఇప్పటి వరకు చేసిన సహాయం చాలు. నా తిప్పలేవో నేను పడతాను అని వెళ్తాడు. చక్రి బాధపడుతూ రోడ్లెంత వెతుకుతూ ఉంటాడు. తర్వాత ఒక చోట ఆగి ఛ! ఎంత పని చేశాను. ఆటోలో వెళ్తుంటే ఇంటికే వెళ్ళిపోతానని ధీమాలో ఉన్నాను. ఇలా ఎక్కడికో వెళ్ళిపోతుంది అనుకోలేదు. ఇప్పుడు ఎక్కడికెళ్ళుంటుంది? అపురూపంగా చూసుకోవాల్సిన అమ్మాయిని బాధ పెట్టాను అని ఫీల్ అవుతూ ఫోన్ తీసి మహాకి కాల్ చేస్తాడు. మహా లిఫ్ట్ చేయదు. మళ్ళీ వెతుక్కుంటూ వెళ్తాడు. ఇటు మహాలక్ష్మి గుళ్ళో కూర్చొని ఆలోచిస్తా ఉంటది. బాధపడతా ఉంటది. వాళ్ళ నాన్నోళ్ళకి సవాల్ విసిరొస్తది గదా! అవన్నీ తలుచుకుంటూ గుర్తుకు చేసుకుంటూ ఉంటది. అన్నీ గుర్తుకు తెచ్చుకుంటూ ఫీల్ అయితా ఉంటది. అప్పుడే మహాలక్ష్మికి కాలొస్తది. కట్ చేస్తది. ఫోన్ లిఫ్ట్ చేయదు. చక్రి చేస్తాడు ఫోను. మళ్ళీ చేస్తాడు. కాల్ కట్ చేస్తది. దేవుడా! మహాలక్ష్మి ఎక్కడుందో చూపించవయ్యా! అని అనుకుంటూ వెతుక్కుంటూ ఉంటాడు. ఇటు తాయారు గుడికొచ్చి మొక్కుకుంటూ బాధపడుతూ కూర్చున్న మహాలక్ష్మిని చూస్తది. మహాలక్ష్మిని చూసి ఆ చక్రిగాడు అసలే బండ సన్నాసి. మహాలక్ష్మిని వాడు గుడికి తీసుకొచ్చుంటాడా? అని ఇటు అటు చూసి వాడొచ్చినట్టు లేడే అనుకుంటూ మహాని చూసి ఏదో అయింది అని నవ్వుకుంటూ దేవుడా! నా శాపం మళ్ళీ తిరిగి కొడుతుందా? అదేదో కనుక్కొనొస్తానే అనుకుంటూ మహా దగ్గరకొస్తది. ఎవరు నువ్వు అనగానే మహా పైకి చూస్తది. ఆ! నువ్వా? ఏంటి ఇక్కడ తలబట్టుకొని కూర్చున్నావు? అనగానే మహా మొహం తిప్పుకుంటది. చక్రి కాల్ చేస్తే దాన్ని కట్ చేస్తది. తాయారేమో ఏమైంది? ఏదైనా సమస్యా? ఇంట్లో అనుకుంటూ అదొక ఇల్లు. ఆ దయ్యాల కొంపలో మనశ్శాంతి లేక ఇక్కడికొచ్చి కూర్చున్నావా? అనగానే మహా అక్కడి నుండి లేచి వెళ్ళిపోదామని చూస్తది. తాయారు కూర్చో, 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 కూర్చో. కనీసం ఇక్కడైనా ప్రశాంతంగా కూర్చో. రౌడీలు, గోండాలు, జులాయి ఎదవలుండే ఆ ఇంట్లో గొప్పింటమ్మాయి అడుగుపెట్టినప్పుడు ఊళ్ళో అందరం అనుకున్నాం. ఈ పిల్ల పట్టుమని 10 రోజులు గూడా ఉండదు అని. అప్పుడే మొదలైపోయిందా? అయినా ఆ ఇంటిని నమ్మేలా వచ్చావే వెర్రిదానా? నడి రోడ్డు మీద నిలబెట్టి అమ్మేస్తారు. అనగానే మహా కోపంగా లేచి మీరేం మాట్లాడుతున్నారు? అలాంటిదేమీ లేదు అని అంటా ఉంటే తాయారు ఇంకా దాస్తావెందుకు? నేను నీ వయస్సు దాటే వచ్చాను. ఒక ఆడపిల్ల గుళ్ళో ఒంటరిగా కూర్చొని
ఇంటి నుండి ఫోన్ వస్తున్నా పట్టించుకోవడం లేదు అంటే ఎలాంటి పరిస్థితుల్లో ఇలా వచ్చి కూర్చుందో ఆ మాత్రం అర్థం కాదా అని అంటది. అప్పుడు మహా, అందరినీ వదిలొచ్చాను కదా, నా పుట్టింటి వాళ్ళు గుర్తొచ్చి ఆ బాధతో ఇక్కడికొచ్చి కూర్చున్నాను అనుకోవచ్చు కదా, ఎందుకు మీ సొంత అన్నయ్య కుటుంబం గురించి ఇలా తక్కువ చేసి మాట్లాడుతున్నారు అనగానే తాయారు, ఆపు, ఎవడు కన్నయ్య, ఆ తాగుబోతా, వాడు తాగుబోతు మాత్రమే అనుకుంటున్నావా, సొంత పెళ్ళాన్ని చంపి జైలుకు వెళ్ళి వచ్చినోడు, వాడు నాకన్నయ్య ఏంటి అనగానే మహా కంగారు పడుతూ భయపడుతుంది. వాడికేమైనా మానవత్వం ఉందనుకున్నావా, జాగ్రత్త అమ్మాయి అనగానే మహా, ఏం మాట్లాడుతున్నారు, ఇది నిజమేనా అని అడుగుతుంది. వెంటనే తాయారు, అయ్యో రామా, ఊరంతా తెలుసు, అంతెందుకు, ఆ నలుగురు గాడిదల్లో ఏ గాడిదని నిలదీసి చెప్పినా చెప్పేస్తారు, అయినా ఏమీ తెలియకుండా వాడి గుణం, వంశం, పుట్టుక ఇవేమీ తెలుసుకోకుండా అంతలా ఎలా మోసపోతావమ్మాయి, నీలాంటి చదువుకున్న పిల్లే బోల్తా పడింది అంటే వాడు ఎన్ని మాయమాటలు ఎన్ని అబద్ధాలు చెప్పుండాలి అనగానే మహా ఆలోచిస్తూ అవన్నీ గుర్తుకు తెచ్చుకుంటది. చక్రి అంటాడుగా, మా అన్న పెద్ద ఆర్కిటెక్ట్ అండి, అది ఇంకా మాధవ అంటాడుగా, నువ్వు అనుకున్నట్టు నేను ఆర్కిటెక్ట్ని కాదమ్మా, తాపీ మేస్త్రిని అని అంటాడుగా, అది గుర్తు తెచ్చుకుంటది. ఫీల్ అయితా ఉంటది. తాయారేమో, ఇదిగో నేను వాళ్ళ మీద కోపంతో చెప్తున్నాను అనుకోకు, నీ మీద జాలితోనే చెప్తున్నాను, నాకు ఆడపిల్లుంది, అబద్ధం చెప్పాల్సిన అవసరం నాకు లేదు, నీకు ఆ ఇంటి గురించి తెలిసిపోయిందని చెప్పకుండా మెల్లగా అడుగు, ఇదిగో నీ మంచి కోసమే చెప్తున్నాను, మెల్లగా అక్కడ నుండి జారిపో అని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతుంది. మహేమో కూర్చొని టెన్షన్ పడుతూ ఆలోచిస్తూ ఉంటది. చక్రి గుడికొచ్చి మహాన్ చూసేస్తాడు. మహా దగ్గరకు వస్తాడు. మీ ఫోన్కి ఏమైంది అని ఫోన్ లాక్కోబోతాడు. మహా పక్కకంటది. ఎన్నిసార్లు ఫోన్ చేయాలి, ఎందుకు లిఫ్ట్ చేయడం లేదు, చేసే వాళ్ళంతా వెర్రి వాళ్ళు అనుకుంటున్నారా అనగానే మహా లేచి, మేం కదా వెర్రి వాళ్ళం, వినేవాళ్ళం, నమ్మేవాళ్ళం, మోసపోయేవాళ్ళం అని అంటది. అప్పుడు చక్రి, అవునండి, నేను ఊరంతా మోసాలు చేసే బ్రతుకుతున్నాను మరి అనగానే మహా, ఏంటి మీరు రివర్స్ లో నన్ను దబాయిస్తున్నారు, మీకే కోపం వస్తుంది, చేసిందంతా చేసి నన్ను ఒక ఫూల్ని చేసి ఇన్ని రోజులు ఇన్ని నిజాలు దాచి ఇన్ని అబద్ధాలు నిజాల్లా మెయింటైన్ చేసి ఇప్పుడొచ్చి నిందపడ్డ నిజాయితీ పరుల్లా నిలదీసి మాట్లాడుతున్నారేంటి అని అంటా ఉంటే చక్రి, అరే మీరు కనిపించక మేమంతా ఎంత కంగారు పడ్డామో తెలుసా, ఎన్ని చోట్లని వెతకాలి, ఎక్కడున్నారని అనుకోవాలి, ఏమైపోయారనుకోవాలి, ఎంత భయపడాలి అనగానే మహా, ఎందుకు ఇంత పడాలి, ఎందుకు ఇన్ని విధాలుగా అనుకోవాలి, నేనెవరు మీరెవరు, నేనేమైనా జాతరలో తప్పిపోయిన చిన్న పిల్లనా, కుక్క పిల్లనా, నాకు ఇల్లు తెలియదా అని అడుగుతా ఉంటే చక్రి, ఇల్లు తెలుసు కదా, మరి గుళ్ళో ఎందుకున్నారు అని అడుగుతాడు. అప్పుడు మహా, ఇక్కడ ప్రశాంతంగా ఉంటుందని వచ్చి కూర్చున్నాను, దేవుడు అబద్ధం చెప్పడు కదా అనగానే చక్రి, నిజం కూడా చెప్పడు, నీకు ఏది మంచిదో అదే చేస్తాడు, మంచి చేసేటప్పుడు నిజాలతో పనేంటి అబద్ధాలతో పనేంటి అనగానే మహా, ఏంటి మిమ్మల్ని మీరు దేవుడితో పోల్చుకుంటున్నారా, పక్కనే ఉన్నాడు వింటూనే ఉన్నాడు, నోరు విప్పితే అబద్ధాలు, మాట్లాడితే మతలబులు చేయడాలు మాయలు చేయడాలు, అమ్మో జుట్టు పోలేగాడికి మిరకాయ అంత వెర్రుంటే మీకు తలకాయ అంతుంది అని అంటా ఉంటే చక్రి, ఆ అవును, నా తలకాయ అంత వెర్రున్నాడు ఈ ప్రపంచంలో లేడని ఈ మధ్య గిన్నిస్ బుక్ లో కూడా ఎక్కిచ్చారు, పదండి అని అంటాడు. ఎక్కడికి అని మహా అడుగుతుంది. మన ఇంటికి అని చక్రి అంటాడు. ఏ ఇంటికి అనగానే మన ఇంటికి అని అంటాడు. అప్పుడు మహా, మన ఇద్దరికి ఇల్లు ఎక్కడుంది అనగానే చక్రి, మనం ఇద్దరం కలిసి ఉందే మన ఇల్లు అని అంటా ఉంటే మహా, అది మీ ఇల్లు, సరే మా ఇంటికే రండి, ఇంకా ఎన్ని అబద్ధాలు చెప్పారో తెలియదు కదా అని మహా అంటది. అప్పుడు చక్రి, అయితే ఏమంటారు, మీరు వెళ్ళండి అని మహా అంటది. మళ్ళీ ఏంటి అని అడుగుతాడు. నేను ఏ పరిస్థితుల్లో అబద్ధం చెప్పానో మీతో చెప్పాను కదా అని అంటా ఉంటే మహా, అవును, లోక కళ్యాణం కోసం అబద్ధాలు చెప్పారు, నాకు బుర్ర తిరిగిపోతుంది, నా ఎదురుగా ఎందుకున్నారు, వెళ్ళండి అని చిరాకు పడతా ఉంటే చక్రి, ఎక్కడికి వెళ్ళాలి అని అడుగుతాడు. వెంటనే మహా, మీ ఇంటికి, మీరు ఏరి అని మా అన్నయ్య అడిగితే పోయిందని అబద్ధం చెప్పండి, అలవాటేగా అనగానే చక్రి నోటి మీద చేసుకొని, చిచ్చి, అయ్యో ఏంటండి అంత మాట అనేశారు అనగానే మహా, చిచి, పోయిందంటే చనిపోయిందని చెప్పమని కాదు, మా ఊరికి పోయిందని, అదా, మరి ఇంతగా అభిమానించే మీ పెద్దికి అబద్ధం చెప్పమంటారా అనగానే మహా, ఏది ఒక్కసారి మీ మొహం ఇటు తిప్పండి, అబద్ధం అంటే ఏంటో తెలియని సుప్పిని శుద్ధపూసలా మాట్లాడతారేంటి, పెద్దికి ఏనాడు అబద్ధం చెప్పలేదా,
అసలు నాకు ఈ విషయం తెలియాలి. మీరు మీ ఇంటి గురించి, మీ అన్నయ్య గురించి అబద్ధాలు చెప్పారు. అందుకు చాలా తెలివిగా ఒక లాజిక్ చెప్పి తప్పించుకోవాలని చూశారు. అది మీ ఇల్లు, మీ అన్నయ్య. సరే, నేను జోక్యం చేసుకోను. మరి నన్నెందుకు భ్రమలో పెట్టారు? నా ఉద్యోగం గురించి ఎందుకు అబద్ధమాడారు? ఇంటర్వ్యూ అయ్యాక జాబ్ ఖచ్చితంగా వస్తుందని ఎందుకు అబద్ధం చెప్పారు? అనగానే చక్రి, అది కాదండి. ఆ ఇంటర్వ్యూ అన్నయ్య అరేంజ్ చేశాడని చెప్తే మీరు నమ్మడం మాత్రమే అబద్ధం. ఇంటర్వ్యూ మాత్రం నిజం అని అంటా ఉంటే మహా, అయితే నా ఇంటర్వ్యూ ఎందుకు జరగలేదు అని అడుగుతది. అప్పుడు చక్రి, మీరు నమ్మడం లేదు కదా, ఉండండి, నా నిజాయితీని నేను నిరూపించుకుంటాను. ఇప్పుడే నా ఫ్రెండ్కి ఫోన్ చేసి ఈరోజు ఇంటర్వ్యూ జరగాల్సి ఉందో లేదో నిరూపిస్తాను అని వాళ్ళ ఫ్రెండ్కి కాల్ చేసి స్పీకర్లో పెడతాడు. ఆ, రింగ్ అవుతుంది అనగానే మాహా వినపడుతుంది అని అంటది. ఇప్పుడే నిజం చెప్పిస్తాను అని అంటా ఉంటే మాహా, రన్నింగ్ కామెంటరీ వద్దు అని అంటది. చక్రి వాళ్ళ ఫ్రెండ్ ఫోన్ లిఫ్ట్ చేస్తాడు. చక్రి హలో అనబోయే లోపే వాళ్ళ ఫ్రెండ్, హలో ఏరా, నీకు పని పాట లేదు, నీకు పని పాట లేకపోతే మాకు పని ఉండదు అనుకుంటున్నావా అనగానే చక్రి నవ్వుతూ, ఫ్రెండ్స్ కదా, ఇలాగే మాట్లాడుకుంటారు అని చెప్పి, అరే, ఈరోజు నేను మహాలక్ష్మిని ఇంటర్వ్యూకి తీసుకొచ్చాను కదరా, అది నిజమే కదా అనగానే వాళ్ళ ఫ్రెండ్, మహాలక్ష్మ, నువ్వు ఇంటర్వ్యూకి తీసుకురావడం ఏంటి, ఆవిడెవరు అని అంటాడు. చక్రి మెల్లగా, వాడికి అర్థం కాలేదనుకుంటా, ఒక్క నిమిషం, రేయ్, అదేరా, నా భార్యని తీసుకొచ్చాను అనే లోపు మహా ఊ అనుకుంటూ మీద మీదకి వెళ్తుంది చక్రి మీదకి. వాడికి అర్థం కావాలి కదా అని భార్య అని చెప్పానండి, ప్లీజ్ అని అంటాడు. రే అని అంటా ఉంటే వాళ్ళ ఫ్రెండ్, అయితే ఏంటి, నువ్వు ఇంటర్వ్యూ అని నమ్మించడానికి అరేంజ్ చేసావని తెలిసిపోయిందా? చక్రి తడబడుతూ, రే, నీతో తర్వాత మాట్లాడతాను అని కాల్ కట్ చేయబోతాడు. మహా కోపంగా, ఇప్పుడే మాట్లాడండి అని అంటది. మర్యాదగా మాట్లాడండి అని అంటది. చక్రి ఏమో, సిగ్నల్స్ సరిగ్గా లేవు, మళ్ళీ చేస్తానులేండి అని అంటాడు. అప్పుడు మహా, నాకు క్లియర్ గానే ఉంది అని అంటది. చక్రి వాళ్ళ ఫ్రెండ్ ఏమో, ఏంట్రా నీ గోలా అనగానే చక్రి, అలా కాదురా, ఇవాళ ఇంటర్వ్యూ చేయాల్సిన మీ నాన్నగారు లేరనే కదా నేను తిరిగి వచ్చేసింది అనగానే వాళ్ళ ఫ్రెండ్, ఏంటి, కొత్తగా తాగడం అలవాటైందా, ఏం మాట్లాడుతున్నావు, మా నాన్న ఉండడని తెలిసే నువ్వు ఆమెని ఇంటర్వ్యూకి తీసుకొచ్చి ఇది పేరుకే ఇంటర్వ్యూ, ఉద్యోగం ఇవ్వాల్సిన అవసరం లేదని చెప్పి ఇప్పుడు ఇలా మాట్లాడతావేంటి, నీ టైం బాగోలేక మా నాన్న ఆఫీస్కి వచ్చాడు కాబట్టి ఆ ఫేక్ ఇంటర్వ్యూ కూడా జరగలేదు. ఇక ముందు ఇలాంటి ఫ్రాడ్ పనులు చేయకు. నీకు పెళ్ళైంది, నిన్ను నమ్మి ఒక అమ్మాయి వచ్చింది, ఎందుకు ఇలాంటివన్నీ చేస్తున్నావు, ఇంకోసారి ఇలా ఇంటర్వ్యూలు ఉన్నాయని అబద్ధాలు చెప్పకు అనగానే చక్రి టక్కున ఫోన్ కట్ చేస్తాడు. మహా కోపంగా చూస్తా ఉంటది. చక్రి ఏమో మెల్లిగా, ఈ రోజు నన్ను అందరూ అన్ని రకాలుగా ఆడేసుకుంటున్నారు అని అనుకుంటూ ఉంటాడు. అప్పుడు మహా, అవును, తమరు అమాయకులు, అందరూ ఆడుకుంటున్నారు. నీలాంటి నిజాయితీ గల మనిషిని, నిజాలు మాత్రమే మాట్లాడే మహనీయుణ్ణి అందరు కలిసి ఆడేసుకుంటున్నారు. మరి ఇప్పుడు ఈ ఫ్రెండ్ చెప్పింది కూడా అబద్ధమేనా, చెప్పండి అని అంటా ఉంటే చక్రి, దేవుడా, నీ గుళ్ళోనే ఉన్నాను, నన్ను ఏ రకంగానూ రక్షించలేవా, ఈ రకంగా శిక్షించడం న్యాయమా, నేనిప్పుడు ఏం మాట్లాడినా అవి అబద్ధం అయిపోతుంది, నిజాన్ని నిజమని చెప్పినా అబద్ధమనే అంటున్నారు. మహా అని అంటది. చక్రి ఏమో, అబద్ధాన్ని నిజం కాదని చెప్పినా అబద్ధమనే అనుకుంటున్నారు అని అంటా ఉంటే మహా, హలో ఆగండి, దేవుణ్ణి కన్ఫ్యూజ్ చేయకండి, ఆయన్ని మధ్యలోకి తేకండి. ఇప్పుడు నాకు పూర్తిగా అర్థమైంది. ఇంతకు ముందంతా సగం సగమే అర్థమైంది. నేను మా ఇంట్లో సర్టిఫికెట్స్ కాల్చినా నా ఆశయాన్ని కాల్చలేరు అని ఛాలెంజ్ చేసొస్తే మీరు బూడిద చేశారు. నన్ను వెర్రిదాన్ని చేసి అక్కడ ఇంటర్వ్యూ ఉందని నమ్మించి ఫ్రెండ్ని అబద్ధం ఆడమని ఒప్పించి నన్ను తీసుకెళ్లారు. నా గోల్ని అంత తేలిగ్గా తీసుకున్నారు. నా ఛాలెంజ్ని అంత చీప్గా తీసి పారేశారు అని అంటా ఉంటే చక్రి తడబడుతూ, ఆ, అది కాదు అనబోయేలోపు మహా, నోరెత్తొద్దు, నోరెత్తే హక్కు కూడా లేదు మీకు. మిమ్మల్ని, ఇలాంటి అబద్ధాల కోర్ని ఎలా నమ్మాను, ఎలా ఇంత దూరం వచ్చాను, అప్పుడే తెలుసుంటే నేను మా ఇంటి నుండి చచ్చినా వచ్చేదాన్ని కాదు అనగానే చక్రి, అవును, ఎందుకు వచ్చేవాళ్ళు, మీ అమ్మా నాన్న అన్నా చెప్పినట్టు విని బుద్ధిగా పిల్లికోడిని పెళ్లి చేసుకొని కెనడా వెళ్ళి అని అంటా ఉంటే ఆహా, ఆపండి, నేను మీతో వచ్చేదాన్ని కాదు అని అన్నానే గాని ఆ పెళ్లి చేసుకుంటాను అనలేదు. మీరు పుట్టకపోతే ప్రపంచంలో అందరూ నిస్సహాయంగా
బలవంతపు పెళ్ళిళ్ళు చేసుకునేవారు అన్నట్టు మాట్లాడకండి. మీరు పుట్టకపోతే ఇంకొకరు పుడతారు. ఇంకొక ఆలోచన పుడుతుంది. ఇంకొక దారి దొరుకుతుంది. అనగానే చక్రి, నేను తీసుకొచ్చి మీకు ఇష్టం లేని పెళ్లి ఆపిచ్చానే తప్ప ఏమైనా సాధించానా? ఎవడు పడితే వాడు కుమ్ముతున్నా గమ్మునున్నాను గదా! అయినా నాకు పడాల్సిన శిక్షే ఇది అని అంటాడు. బాగా కుమ్మారు అని మహా అంటది. ఆ! అని చక్రి అంటూ ఉంటే, నాకు బాగా మండుతుంది మరి. నాకొచ్చే కోపానికి అని చక్రి పీక పట్టుకోబోతది. అక్కడికి కన్నా వచ్చి వదినా అని అంటాడు. వెంటనే మహా ఛ! గుడిలో చంపి పాపం మూట కట్టుకోకూడదని దేవుడు ఆపాడు అనంటది. కన్నా దగ్గరకొచ్చి ఏంటొదినా ఎంత భయపడ్డానో తెలుసా? అందరం కంగారు పడుతూనే ఉన్నాం. వదినని చూసా అని ఫోన్ చేయొచ్చు కదా! అక్కడ మేమంతా ఎంత కంగారు పడుతున్నామో తెలుసా? గ్యాప్ ఎక్కడిచ్చింది అని చక్రి అంటాడు. కన్నా ఏంటి? అనగానే చక్రి ఆ! గ్యాప్ ఎక్కడొచ్చింది? ఇలా వచ్చాను, చూశాను. ఇంతసేపు ఏదో కష్ట సుఖాలు మాట్లాడుకుంటున్నాం. అంతే అని అంటాడు. కన్నా ఏమో ఓహో! సరే మీరిద్దరు బండి మీదెళ్తారా? వదినని నేను తీసుకెళ్ళనా అని అడుగుతాడు. తనిష్టం అని చక్రి అంటాడు. నాతో వస్తావా వదినా? అనగానే పదరా అని అంటది. ఇద్దరెళ్ళిపోతారు. చక్రి కూడా ఎళ్ళిపోతాడు అక్కడి నుండి. ఇటు శైలు వాళ్ళమ్మ ఎదురు చూస్తా ఉంటది. అప్పుడే శైలు వస్తది. ఏమమ్మా బంగారు తల్లి పొద్దుననగా వెళ్ళావు. పొద్దు పోతే గాని ఇల్లు గుర్తు రాలేదా? అనగానే శైలు దారి తప్పాను అని అంటది. అప్పుడు వాళ్ళమ్మ ఏ దారి? ఆ! గోదారి అని శైలు అంటది. ఆ! ఈ ఎటకారంకేం తక్కువ లేదులే గాని అయినా గ్రూప్ స్టడీస్ ఇంతసేపేంటి? ఆ వంకతో బయట ఫ్రెండ్స్‌తో సినిమాకెళ్ళొస్తున్నావా? అని అడుగుతది. వెంటనే శైలు అవును. సినిమాకే వెళ్ళొస్తున్నాను. ఇంకా వదిలేస్తావా? అనగానే వాళ్ళమ్మ ఏం సినిమానే? ఈసారొచ్చావు గానీ ఇంకోసారి రాకు అనే సినిమా. చాలా అని శైలు అంటది. ఏమైందే? అంత కోపంగా ఉన్నావు? వెంటనే శైలు నా బొంద నా భోషాణమైంది. అసలే చిరాకుతో ఉంటే విసిగిస్తావేంటి? నేను వెళ్ళి ఫ్రెష్ అవ్వాలి అని వెళ్తా ఉంటే వాళ్ళమ్మ ఏ ఆగు అని అంటది. శైలు తిరిగి మళ్ళీ ఏంటమ్మా అని అడగగానే వాళ్ళమ్మ ఒకసారి నీ ఫోన్ ఇవ్వవే అనగానే శైలు కేశవ అన్న మాటలు గుర్తు తెచ్చుకుంటది. 20,000 ఉన్నప్పుడే వచ్చి ఇచ్చి ఇదిగో నీ ఫోన్ తీసుకెళ్ళు అని అంటాడుగా అదంతా గుర్తుకు తెచ్చుకొని వాళ్ళమ్మని చూస్తా ఉంటది. వాళ్ళమ్మేమో సెల్ అడిగితే తెల్ల మొహం వేస్తావేంటే అని అంటా ఉంటే శైలు ఇప్పుడు నా ఫోన్ ఎందుకు అని అంటది. ఏంటే కారణం చెప్తే గాని ఇవ్వవా? శైలు అంటే ఆ ఆ అది అనబోతుంటే వాళ్ళమ్మ ఏంటే నసుగుతున్నావు? కొంపదీసి పోగొట్టేసావా ఏంటి? మీ నాన్నకి తిండికి టికానా లేకపోయినా నువ్వేడ్చి గోల పెడుతున్నావని 30,000 పెట్టి కొన్నాడే. 2 రోజుల్లోనే దీన్ని నాశనం చేసేసావా? పాత ఫోన్ని పగలగొట్టినట్టే దీన్ని పగలగొట్టేసావా? ఏదే ఏదంటే చూపించవేంటి? చూపిచ్చు అని అంటా ఉంటే అక్కడికి వాళ్ళ నాన్న వచ్చేస్తాడు. శైలు ఏమో అమ్మా ఏం కాలేదు బానే ఉంది అని అంటది. అప్పుడు వాళ్ళ నాన్న బానే ఉంటే మొబైల్ షాప్‌కి ఎందుకెళ్ళావమ్మా? నాన్న అది అని శైలు చెప్పబోయేలోపు నాకు ఆనంద్ అంకుల్ ఫోన్ చేసి చెప్పాడమ్మా. నువ్వు వాళ్ళ షాప్‌కి వెళ్ళావంట గదా ఫోన్ కోసం. ఏమైంది? ఏమీ కాలేదు నాన్న. బాగానే ఉందని చెప్తున్నాను కదా! అనగానే వాళ్ళమ్మ బాగానే ఉంటే చూపించడానికి ఏంటే సమస్య? ఏది? ఫోన్ చూపిచ్చు అని అడుగుతది. శైలు బ్యాగ్‌లో నుండి ఫోన్ తీసి ఇదిగో చాలా అనగానే వాళ్ళమ్మ ఏది? ఇలా ఇవ్వు చూస్తాను అని అడుగుతది. అప్పుడు శైలు ఎక్కడి నుండి చూసినా ఫోన్ ఫోనే కదమ్మా! అనగానే వాళ్ళమ్మ ఏంటి? నా దగ్గరే ఏశాలా? నువ్వు అంత దూరం పెడుతున్నావు అంటే ఏదో పనికిమాలిన పని చేశావని అర్థమవుతుందిలే గాని మర్యాదగా ఇస్తావా? నన్ను లాక్కోమంటావా? అక్కర్లేదు అని చెప్పి తీసుకెళ్ళి ఇస్తది శైలు. వాళ్ళమ్మ తీసుకొని పైన కింద జూసి, "ఫోన్ బాగానే ఉంది కదే" అనంటా ఉంటే, "శైలు నేను చెప్పింది కూడా అదే కదమ్మా! ఆ! ఉండవే మీ అత్తయ్యకి ఫోన్ చేస్తాను" అని ఓపెన్ చేయబోతే దానికేం రావన్నమాట. శైలు ఏమో తనలో తాను, "అమ్మో! అమ్మ నిజంగా కాల్ చేస్తానని ఓపెన్ చేసిందంటే ఇది డమ్మీ ఫోన్ అని తెలిసిపోతుంది. ఎలా ఆపాలి" అని అనుకుంటూ ఉంటది. వాళ్ళమ్మేమో, "ఏంటే ఇది నిజమైన ఫోనేనా? ఏంటమ్మా నువ్వు? ఎక్కడైనా అబద్ధపు ఫోన్లుంటాయా? మరీ నొక్కుతుంటే నంబర్‌లే రావట్లేదేంటే" అని వాళ్ళమ్మంటది. "నంబర్ రావాలంటే ఛార్జింగ్ ఉండాలి కదా!" అని శైలు అంటది. "అయితే ఉండు. ఛార్జింగ్ పెట్టి మాట్లాడతా." "ఆ! అమ్మా అది ఇప్పుడు పనిచేయదు" అనగానే వాళ్ళమ్మ "ఎందుకు పనిచేయదు?" "ఎందుకంటే అదే సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ కాలేదు" అనగానే వాళ్ళమ్మ "అప్‌డేట్ అంటే ఏంటే?" అని అడుగుతది. అప్పుడు శైలు వాళ్ళ నాన్న
అవన్నీ నీకు తెలియదులే వరాలు. అమ్మాయికి ఫోన్ ఇవ్వు. వెళ్ళి ఫ్రెష్ అప్ అవుతుంది. అనగానే వాళ్ళమ్మ ఏం అప్డేటో ఏంటో నా ఫోన్ చూడు. ఇలా చేస్తే అలా వెళ్ళిపోతుంది. పేరు గొప్ప ఊరు దిబ్బ అన్నట్టు ఎన్ని వేలు పెట్టి కొంటే మాత్రం ఏం లాభం? నా ఫోన్ పనిచేసినట్టు కూడా నీ ఫోన్ పనిచేయడం లేదు. అని ఇచ్చేసి తన దగ్గర ఉన్న చిన్న ఫోన్ పట్టుకొని వెళ్ళిపోతుంది వాళ్ళమ్మ. వాళ్ళ నాన్న నువ్వు వెళ్ళి ఫ్రెష్ అప్ అవ్వమ్మా అని చెప్పి వెళ్ళిపోతారు. శైలు ఏమో తనలో తాను ఈ రోజుకి ఎలాగో తప్పించుకున్నాను. రేపు ఎలాగైనా సరే వాడి దగ్గర నుంచి ఫోన్ తెచ్చుకోవాలి అని అనుకుంటది. ఇటు కేశవ ఇంకా మాధవ ఇంటి బయట ఎదురు చూస్తూ ఉంటాడు. నైట్ అయిపోతుంది. మాధవ ఏమో తప్పు నాదేరా, వాడు అబద్ధం చెప్తే అంతలా నమ్మిన అమ్మాయి ఏమైపోతుందో అని ఆలోచించకుండా ఒంటరిగా వెళ్తుంటే పంపించాను. తప్పు నాదేరా అనగానే కేశవ కాదన్నయ్య, తప్పు వాడిదే. అబద్ధం చెప్పడం తప్పు, నిజం చెప్పడం ఎప్పటికీ తప్పు కాదు అని అంటా ఉంటే అక్కడికి చక్రి వస్తాడు. ఇంట్లోకి ఆవేశంగా వెళ్ళిపోతా ఉంటాడు. మాధవ ఏమో ఒరే ఒరే మహాలక్ష్మి కనిపించిందా? ఎక్కడుందిరా, తీసుకురాలేదేంటి అనగానే ఏం చెప్పకుండా లోపలికి వెళ్ళిపోతాడు. రే రే అనుకుంటూ ఇద్దరు లోపలికి వస్తారు. అరే చక్రి, ఏంట్రా అంత కోపంగా ఉన్నావు? అమ్మాయి ఏమైనా అందా? నువ్వు ఆ అమ్మాయిని ఏమైనా అన్నావా? మీ మధ్య గొడవైందా? అసలు మహాలక్ష్మి కనిపించిందా అని మాధవ అడుగుతా ఉంటే కేశవ ఒరే అన్నయ్య అడుగుతున్నాడు కదా, చెప్పడానికి ఏమైంది? కొంపదీసి నీ చరిత్ర బయటపడిందని తను చీకొట్టిందా అనగానే చక్రి నన్నెందుకు అడుగుతున్నావు? అన్నీ నిజాలే మాట్లాడే సత్యహరిశ్చంద్రుడు ఇంతసేపు నీతులు చెప్పాడు కదా, అడగలేదా? అడగవా? అన్నీ చెప్తాడు. వెంటపడి తీసుకెళ్ళి మరీ అడుగు, అన్నీ నిజాలే చెప్తాడు అని అంటా ఉంటే మాధవ ఏంట్రా ఏం మాట్లాడుతున్నావు అని అంటాడు. కేశవ ఏమో అబద్ధాలన్నీ నువ్వు చెప్పి అన్నయ్యనంటావేంట్రా అనగానే చక్రి రే నేను చెప్పింది అబద్ధాలు కాదు, నిజాన్ని దాచిపెట్టాను అంతే. అది కూడా ఎవ్వరికి ఎలాంటి ప్రమాదం లేని విధంగా దాచిపెట్టాను. అవును, మీ దృష్టిలో అవి అబద్ధాలే కావచ్చు, కానీ దానివల్ల నాకేం లక్షలు కోట్లు కలిసి రాలేదే. తన దృష్టిలో నేను గాని మీరు గాని మన కుటుంబం గాని ఈ ఇల్లు గాని తక్కువ కాకూడదు అని గొప్పగా చెప్పాను. నాకు అప్పుడేం తెలుసు ఆమెను నేను పెళ్లి చేసుకుంటానని? అందుకే చెప్పాను. ఇప్పుడేంటి అని అంటా ఉంటాడు. అంతటితో ఈరోజు ఎపిసోడ్ అయిపోతుంది. తర్వాయి భాగంలో చక్రి ఇంకా కేశవ గొడవ పడతా ఉంటారు. మాధవ ఆపుతా ఉంటాడు. చక్రి కోపంగా కేశవాన్ని కొడితే అది వెళ్ళి మాధవకి తగులుతుంది. అప్పుడే కన్నా ఇంకా మాహా వచ్చేస్తారు. అన్నయ్య అయ్యో అని అంటారు. తర్వాత మాహా నేను ఉండడానికి అద్దెకో ఇల్లు చూసుకున్నాను, రేపే వెళ్ళిపోతున్నాను పెద్ది అని అంటది. అంతటితో ఎపిసోడ్ అయిపోతుంది. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కూడా చేయండి కదా.